నిజాం పాలనలో కూడా కరువు లేదు, కష్టం లేదు, ప్రజలు అన్నమో రామచంద్ర అనలేదు. ఎప్పుడు మన తెలంగాణను ఆగం చేసిండంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆంధ్ర పాలకులందరూ కూడా తెలంగాణకు అన్యాయం చేసిండ్రు. అక్కడ వాళ్ళకు సంబంధించి కట్టుకున్నారు కాబట్టి మనకు ఇక్కడ ఏమీ లేకుండా పోయింది. అందుకే అంటున్నా ఏంటంటే నిజాం రాజులు ఉన్నప్పుడు కూడా మనకు కరువు లేదు, అన్నమో రామచంద్ర అని చెప్పి కూడా ఏనాడు కూడా ఎవరు అనలేదు. పాడి పంటలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే రైతుల నుంచి ఆ రోజులలో రాజులు 6% శిస్తు వసూలు చేసుకున్నారు. అయినా రైతులు ఆకలి బాధ ఎదుర్కోలేదు. సో అంతగానో ఆ రోజులలో రాజులు కూడా 6% శిస్తు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసిండంట కూడా. అయినా కూడా రైతులకు ఆ బాధ కూడా లేదంట. పరిపూర్ణమైన పంటలు పండించుకున్నారు. తెలంగాణలో సగర్వంగా రైతులు జీవించారు. కాకతీయుల కాలం తవ్విన చెరువులను బావులకు ఇంకా మనం కళ్ళ ముందే ఉన్నాయి. రహదారుల వెంట కూడా మంచినీటి బావులు తవ్వి ప్రజలు దాహాన్ని ఆ రోజులలో రాజులు తీర్చారు. అందుకే ఢిల్లీ నుంచి కూడా రాజులు తెలంగాణ మీద దండయాత్రలకు వచ్చారు. అంతేకాకుండా దక్షిణాదిలో తెలంగాణ దాటితే ఏ ఢిల్లీ రాజు కూడా ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే అంత సంపద తెలంగాణలోనే దొరికేది. ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి కూడా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఈ వజ్రాలు ఇవన్నీ కూడా కొనుక్కొని పోయేది ఆ రోజులలో. అంటే తెలంగాణకు ఎట్లుండే అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఎట్లుండే తెలంగాణను ఎట్లా చేసిండ్రు, మళ్ళా ఎట్లయినా తెలంగాణను కేసీఆర్ గారు ఎట్లా చక్కదిద్దింది అనేది ఈ రోజు ఉన్న ప్రజలందరికీ కూడా తెలవాలి కదా. నీళ్లకు కొదువు లేదు. తమిళనాడు కర్ణాటక ప్రాంతాలలో కావేరీ జలాల వివాదంలో పంటలు లేక యుద్ధాలు చేసుకున్న రాజులున్నారు. ఆ టైంలో మనం చూసుకున్నట్లయితే పాండ్య రాజులు వాళ్ళందరూ కూడా ఆ రాష్ట్రాలలో ఇప్పటికి కూడా కొట్టుకుంటా ఉన్నారు వాళ్ళ నీళ్ళ కోసం. ఆ రెండు రాష్ట్రాలు ఇప్పటికి కూడా మునిగి తేలుతూనే ఉన్నాయి. కాకతీయుల కాలంలో పాటు అంతకు ముందే తెలంగాణలో ఉన్న చెరువులను చూసి తమిళనాడు రాజులు కూడా చెరువులు తవ్వించుకున్నారు. అంటే మన తెలంగాణలో ఇన్ని గణం చెరువులునే అని చూసి కూడా తమిళనాడులో అప్పుడు కొన్ని సంవత్సరాల కింద అప్పుడు వాళ్ళందరూ కూడా చెరువులు తవ్వించుకున్నారు.